అక్టోబర్ నుంచి స్పెషాలిటీ ఎరువుల ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించాలని చైనా నిర్ణయించింది. ఫలితంగా భారత్లోనూ ఎరువుల ధరలు పెరగనున్నాయని, సరఫరా సమస్యలు తలెత్తుతాయని సాల్యుబుల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ వెల్లడించింది. ఈ సీజన్లో ధరల పెరుగుదల తప్ప రైతులపై నేరుగా ప్రభావం పడదని ఎస్ఎఫ్ఐఏ అధ్యక్షుడు రాజీవ్ చక్రవర్తి తెలిపారు. తనిఖీలు, సరుకు రవాణా ఆలస్యం రూపంలో చైనా ఆంక్షలు ఉంటాయన్నారు. 80% స్పెషాలిటీ ఎరువుల్ని ప్రత్యక్షంగా, మరో 15% పరోక్షంగా చైనా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. 5% ఎన్పీకే ఫార్ములేషన్లు మినహా మిగిలిన 95% స్పెషాలిటీ ఎరువుల కోసం చైనాపైనే భారత్ ఆధారపడుతుంది. ఇటీవల వాటి ఎగుమతిపై చైనా ఆంక్షలు విధించడంతో వాటి ధరలు 40% పెరిగాయి. సరఫరా కొరత ఏర్పడింది. ఆ తర్వాత ఒక నెల ఆంక్షలకు విరామం ప్రకటించడంతో భారత కంపెనీలు సీజన్ అవసరాల కోసం వాటిని సేకరించాయి. సెప్టెంబర్లో ప్రారంభమయ్యే వాణిజ్య పంటలు, ద్రాక్ష, అరటి వంటి ఉద్యాన పంటల్లో బిందు సేద్యం కోసం రైతులు వీటిని ఉపయోగిస్తారు. స్వదేశీ సరఫరా మధ్య సీజన్లో అందుబాటులోకి రానుందని, అయినా ధరల పెరుగుదల తప్పదని తెలుస్తోంది.